లక్ష్మీ నరసింహారావు నా పేరు. నేను మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 33వ వార్డు సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. దయచేసి 33 వార్డు సభ్యులు ఓటర్లందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ నాకు మీ ఆశీర్వాదం ఇచ్చి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి కౌన్సిలర్ గెలిస్తే డెవలప్మెంట్లో అవుతాయి. కాబట్టి మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించి డెవలప్మెంట్లో భాగం కావాల్సిందిగా 33వ వార్డు ఓటర్ల మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చిన కాంచెలి 6 గ్యారెంటీలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టి ఉచిత కరెంటే కానీ, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ, అలాగే సన్న బియ్యం ఇవ్వట్లో కానీ, అలాగే రైతు బంధు ఇవ్వట్లో కానీ, రైతు బోనస్లు ఇవ్వట్లో కానీ ముందుండి రైతులే కాకుండా వ్యాపారస్తులు అందరూ కూడా సుభిక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అందరూ సుభిక్షంగా ఉన్నారు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీలో చాలా అనేక ఇబ్బందులు ఒడిదొడుకులు ఎదుర్కొన్న మా వ్యాపారస్తులు ఇవాళ 2 సంవత్సరాల నుంచి హాయిగా ఉంటున్నారు. మా నేను వ్యాపార వర్గం నుంచి వచ్చినా కాబట్టి వ్యాపారస్తుల బాధలు సాధలు అన్నీ నేను దగ్గరుండి చూసినా. కాబట్టి నేను కౌన్సిలర్గా గెలిపిస్తే మా వ్యాపార వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను అండగా ఉండి వాళ్ళ దగ్గర చీమ చిటుక్కున నేను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు అండదండగా నిలుస్తా. అలాగే మా దాంట్లో కూడా కొంత బీదలు ఊడున్నారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఇందిరమ్మ ఇల్లు కానీ వాళ్ళకు రేషన్ కార్డులు కానీ నా దగ్గరికి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకి అన్నీ ఇప్పిస్తానని మీ ద్వారా వారందరికీ కూడా 33 వార్డు ఓటర్ల మహాశయులందరికీ కూడా తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.